వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిజామాబాద్లో ఏసీబీ రైడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. నిజామాబాద్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక సబ్ రిజిస్ట్రార్ని అయితే ఏసీబీ అధికారులు కూడా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్, మాటు వేసి పట్టుకున్నారని చెప్పొచ్చు. ఒక బాధితుడికి సంబంధించినటువంటి ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా 10,000 లంచం అడిగినట్టుగా కూడా బాధితుడు ఏసీబీ అధికారులని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా మొత్తాన్ని కూడా ఆయన పైన సోదాలు నిర్వహిస్తూ 10,000 కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ లోని కవిత కాంప్లెక్స్ లో ఈ రిజిస్టర్ కార్యాలయం ఉంటుంది. దీనికి కూడా సంబంధించినటువంటి ఇప్పటికే గత కొన్ని నెలలుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పి కూడా చాలా మటుకు కూడా కంప్లైంట్స్ కూడా గతంలో వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామరాజు సబ్ రిజిస్టర్ ఈయన గత 6 నెలల క్రితం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. గతంలో బైన్సా చేశాడు, ఆదిలాబాద్ లో చేసి కూడా నిజామాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి. అయితే బైన్సాలో కూడా గతంలో ఈయన పైన ఆరోపణలు వచ్చాయి. అనంతరం కూడా ఆదిలాబాద్కి ట్రాన్స్ఫర్లో వచ్చి కూడా అక్కడ ఆయనను సస్పెండ్ చేశారు. అనంతరం కూడా నిజామాబాద్కి మళ్ళీ వచ్చినటువంటి నేపథ్యం. ఈ గత కొన్ని రోజులుగా అయితే మొత్తం ఇక్కడ రిజిస్టర్కి సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ల పైన కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం. మరి 10,000 లంచం తీసుకుంటూ కూడా ఈరోజు మొత్తానికి ఏసీబీ అధికారులకు కూడా పట్టుబడ్డటువంటి విషయంతో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చాలా మట్టుకు కూడా ఇక్కడికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అయితే వాళ్ళు తమ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కానీ వివిధ రకాలైనటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అయితే ఆఫీస్కి వస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళు మొత్తానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తారో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు కూడా గత కొన్ని రోజుల క్రితం అయితే చాలా మటుకు కూడా ఇట్లాంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కూడా ఒక బాధితుడు ఏసీబీకి ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు కూడా మాటు వేసి ఆయనని పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. మరి లోపల అయితే ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి అన్ని రకాల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతరం కూడా నిర్మల్లో కూడా ఆయన ఇంటిపైన కూడా సోదాలు నిర్వహిస్తారేమో అన్నట్టు కూడా ఇట్లాంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మరి చూడాలి. ఇది ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా కూడా 2-3 గంటలు కూడా అయిపోయిన పరిస్థితి. ఇంకా కూడా ఇట్లాంటి సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికైతే సోదాల అనంతరం కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన పైనటువంటి ఏదైతే శ్రీరామరాజు సబ్ రిజిస్టర్గా గత 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన పైన చాలా రోజులుగా కూడా మొత్తం సబ్ రిజిస్టర్లు కూడా ఇక్కడ చాలా మొత్తంలో అవినీతి ఆరోపణలు పాల్పడుతున్నారన్నట్టు కూడా పై స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ వెళ్ళిన నేపథ్యం. గత కొన్ని రోజుల క్రితం సీనియర్ అసిస్టెంట్ సైతం కూడా ఒత్తిడికి లోనైనటువంటి పరిస్థితి, హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా ఇక్కడ అవినీతి రాజ్యం వెళ్తుందని కూడా ఒకవైపు చెప్పినప్పటికీ కూడా ఒక బాధితుడు కూడా ఏసీబీని ఆశ్రయించి కూడా ఏసీబీకి పట్టుబడ్డటువంటి పరిస్థితి శ్రీరామరాజు సబ్ రిజిస్టర్ అని చెప్పొచ్చు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు అయితే ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. ఏసీబీ రైడ్లు కూడా జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఒకవైపు కూడా గత కొన్ని రోజులుగా వివిధ కార్యాలయాల పైన కూడా ఏసీబీ రైడ్లు కూడా కొనసాగిస్తున్నారు. ఒకవైపు అటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.